ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బడ్జెట్పై ఫోకస్ పెట్టారు. సంక్షేమ అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ బడ్జెట్ తీసుకొచ్చేలా కసరత్తు చేస్తున్నారు. సూపర్ 6 పథకాలకు ప్రాధాన్యం ఇచ్చే యోచనలో ఉన్నారు చంద్రబాబు. ఓవైపు పథకాలకు భారీగా నిధులు అవసరం, మరోవైపు నిధుల కొరతతో ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతోంది అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఏపీ బడ్జెట్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 28న సభ ముందుకు బడ్జెట్ వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్ కూర్పుపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం సూపర్ 6 పథకాలకు ప్రాధాన్యమిచ్చే యోచన చేస్తోంది. ఇప్పటికే శాఖల వారీగా వివరాలు తీసుకున్నారు ఆర్థిక మంత్రి. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 28వ తేదీ సభ ముందుకు బడ్జెట్ వచ్చే అవకాశం ఉంది. కూటమి సర్కార్ గత నవంబర్లో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 2024-25 సంవత్సరానికి గాను 2.94 లక్షల కోట్లతో 5 నెలల కాలానికి బడ్జెట్ తీసుకువచ్చింది. అయితే ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. నిధుల కటకటతో ఉన్న సమయంలో సంక్షేమ పథకాలకు కేటాయింపులు కత్తి మీద సాములా మారాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక వంటి పాలసీతో ఆదాయం వదులుకుంది. అధికారంలోకి వచ్చిన మొదటి నెలే పెన్షన్లు పెంచారు. నెలకు సగటు 2,720 కోట్లు పెన్షన్లకే ఖర్చవుతుంది. దీనికి తోడు దీపం 2, అన్న క్యాంటీన్ల వంటి వాటిని ప్రారంభించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. తల్లికి వందనం, అన్నదాత, ఉచిత బస్సు వంటి పథకాలకు ఈ ఏడాది నుంచి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. దీంతో బడ్జెట్ కూర్పు సవాలుగా మారింది. అటు పథకాలు, ఇటు అభివృద్ధి కార్యక్రమాలను బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే సంక్షేమ పథకాలు ఇస్తూనే అభివృద్ధి పనులను కొనసాగిస్తామంటోంది ప్రభుత్వం. పోలవరం, అమరావతి ప్రాజెక్టులకు కేంద్ర సాయంతో కొంత ఊరట దక్కింది.